హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. హిందీలో మొదలై దక్షిణాది భాషలు అన్నింట్లోకి వచ్చేసింది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక ఇటీవల బిగ్ బాస్ తెలుగు 8 ముగిసిన సంగతి తెలిసిందే. నిఖిల్ మలియక్కల్ ఈ సీజన్ విజేతగా నిలవగా గౌతమ్ కృష్ణ రన్నరప్ అయ్యాడు. మరోవైపు బిగ్ బాస్ తమిళ్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 6న మొదలైన బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8కి మరో 2 వారాల్లో శుభం కార్డు పడనుంది. ఈ సీజన్ నుంచి అక్కడ హోస్ట్ మారిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కమల్ హాసన్ ఈ షోని హోస్ట్ చేయగా ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి షోకి హోస్ట్గా చేస్తున్నారు. మొదటిసారి ఈ బాధ్యతలు చేపట్టినా కూడా విజయ్ సేతుపతి ఆకట్టుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్, అమాయకత్వంతో ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు. అయితే తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో విజయ్ సేతుపతికి ఓ సర్ప్రైజ్ ఎదురైంది. స్టేజ్ మీద విజయ్ ఉండగా ఆడియన్స్లో తన ఫ్రెండ్ని చూసి అవాక్కయ్యారు విజయ్ సేతుపతి. రేయ్ మచ్చా ఏంట్రా, రే జై నువ్విక్కడ ఏం చేస్తున్నావురా మచ్చా, వాడు నా క్లాస్మేట్, ఎప్పుడొచ్చావురా, ఒక్క ముక్క కూడా చెప్పలేదు అంటూ తన ఫ్రెండ్ని ఆడియన్స్ గ్యాలరీలో చూసి సర్ప్రైజ్ అయ్యాడు విజయ్ సేతుపతి. ఏరా ఒక్కడవే వచ్చావా అని విజయ్ అడగగానే తన ఫ్రెండ్ ఫ్యామిలీ మొత్తం నిల్చుంది. దీంతో అందర్నీ పలకరించి తన ఫ్రెండ్ కుమారుణ్ణి ఏం చేస్తున్నావంటూ అడిగి తెలుసుకున్నాడు విజయ్. సరే షో అయిపోని మాట్లాడుకుందాం, చాలా రోజులైపోయింది కదా కలిసి, చివరిగా గెట్ టుగెదర్లోనే కదా కలిసాం అంటూ విజయ్ సేతుపతి మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడియన్స్ గ్యాలరీలో తన ఫ్రెండ్ని చూసి విజయ్ ఇలా పలకరించడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే తన ఫ్రెండ్ని స్టేజ్ మీదకు పిలిచి మాట్లాడాల్సింది అంటూ సలహాలు ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 8 అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. విజయ్ సేతుపతి హోస్ట్గా తనదైన ముద్ర వేశారు. ఇక కెరీర్ విషయానికొస్తే ఇటీవలే విడుదల 2 సినిమాతో ఆడియన్స్ని పలకరించాడు విజయ్. వెట్రిమారన్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాలో మంజు వారియర్ విజయ్ సేతుపతికి జంటగా నటించారు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు అందుకున్న ఈ చిత్రం కమర్షియల్గా మాత్రం పెద్ద సక్సెస్ కాలేదు. కానీ నటుడిగా విజయ్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.